నమస్కారం అండి. నా పేరు దాసరి ఆంజనేయులు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాటి నుంచి నేటి వరకు కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా క్రైస్తవులు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రోజుకొక దళితుడి పైన, రోజుకొక ముస్లిం యువకుడి పైన, రోజుకొక క్రైస్తవుని పైన దౌర్జన్య జరుగుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సమాజాన్ని భయపెట్టాలంటే దళితుడిని హత్య చేసి, ఆ దళితుడిని హత్య చేశాను కాబట్టి ఎవరినైనా నేను చేయగలను, నన్ను ఎవరు ఏం చేయలేరని ఒక సంకేతాన్ని నువ్వు ప్రజల్లోకి పంపిస్తున్నావని మాకు అనుమానంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క పోకడలను నువ్వు మున్ముందు కొనసాగిస్తే దళితుల పంతం జగన్మోహన్ రెడ్డి అంతం అనే నినాదంతో ఏలూరు నుంచే ఆ ఓటమిని ప్రారంభించి మా యొక్క బడేటి రాధాకృష్ణయ్య గారిని భారీ మెజార్టీతో దళిత ఓట్లతో మేము నెగ్గించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ముఖ్యంగా నిన్న కంచెంచెర్లలో అంబేద్కర్ కాలనీ నందు ఎవరైతే శ్యామ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని సురేష్ రెడ్డి అనే వ్యక్తి, మరి హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తులు ఫోన్ చేసి పిలిపించుకుని దారుణంగా 4.5 గంటలు కారులో తిప్పుతూ చిత్రహింసలు పెట్టి కొట్టి రక్తాలు కారుతూ ఉంటే దాహం అని అరిచినందుకు నడి రోడ్డు పైన నేషనల్ హైవే పైన అతను రోడ్డు మీద దింపి అతనికి ఉన్నటువంటి టీషర్ట్ ని ఇప్పి రక్తాన్ని తుడిచి ఈ 6 మలమూత్రాలతో అతను దాహం తీర్చుకోమన్నారంటే ఏ రకంగా ఇక్కడ మరి ఈ యొక్క వైసీపీ అరాచక పాలన జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, దళిత సమాజం ఆలోచించండి. ఎవరు రక్షించరు. మీరు కళ్ళు తెరవకపోతే రోజుకి మన పైన దమనకాండలు, దౌర్జన్యాలు, ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుని చంపి తీసుకొచ్చి ఇంటికి వచ్చినటువంటి డోర్ డెలివరీ ఇచ్చిన సంఘటనలు పునరావృతం అవుతాయి. అదే రీతిగా మరి డాక్టర్ సుధాకర్, జడ్జి రామకృష్ణ, న్యాయమూర్తుల్ని, అధికారుల్ని, దళిత అధికారుల్ని టార్గెట్ చేసి దళితుల గొంతు నొక్కేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. న్యాయం కోసం అడిగిన సంతోషం నువ్వు బావిలో శవమైతే వెళ్ళిన సంఘటన కూడా మనం చూసాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా సరే జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది. ఇవాళ మేమందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ దళితుల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆదరణ. ఇవాళ ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఈ వైసీపీ పాలనలో ఎవరైతే అరాచకానికి గురైపోతున్నారో వాళ్ళకి ఆదరణగా ఉండి, అండగా ఉండి మళ్ళీ అది ఓదార్స్తుందంటే మరి తెలుగుదేశం పార్టీలో మేము పనిచేస్తున్నందుకు అందరూ కూడా గర్వపడతాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒకటే గుర్తుంచుకో, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నీ పార్టీలో ఉన్న ఎస్సీలు సైతం, అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోవచ్చు, కానీ కార్యకర్తలందరూ కూడా నువ్వెత్తున లోపల అగ్ని గుండంలా మదిలిపోతుంది. ఈ దళితుల పంతం జగన్మోహన్ రెడ్డి అంతం అనే నినాదంతో రేపు నువ్వు భూస్థాపితం అయిపోతావు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నావు.